జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరికొద్దిసేపట్లో పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. డిప్యూటీ సీఎంతో పాటు కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి కీలక మంత్రిత్వ శాఖలను పవన్ కళ్యాణ్ కు కేటాయించారు. ఇక ఇప్పటికే సీఎం చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు బాధ్యతలు స్వీకరించగా పవన్ కళ్యాణ్ నేడు బాధ్యతలు తీసుకోనున్నారు. విజయవాడలోని తన క్యాంప్ ఆఫీస్లో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించబోతున్న పవన్ కళ్యాణ్ ఉదయం 11:30 ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సమావేశం కాబోతున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు గ్రూప్ 1, గ్రూప్ 2 అధికారులతో చర్చిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12:30 పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్తో భేటీ కాబోతున్నారు. ఈ రోజు రాత్రి మంగళగిరి పార్టీ ఆఫీస్లో పవన్ బస చేయబోతున్నారు. డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించున్నారు. మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు మధు, ఈ రోజు మరికొద్దిసేపట్లో అటు ఏపీ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే ఇటు విజయవాడలో ఉన్నటువంటి ఇరిగేషన్ కార్యాలయాన్ని తన క్యాంప్ కార్యాలయంలో కూడా మార్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఏదైతే అటు సచివాలయంలోని బ్లాక్ 2లో ఉన్నటువంటి 2211 రూము ఇంకా సిద్ధం కాకపోవడంతో తన ఛాంబర్ ఇంకా సిద్ధం అవడానికి ఇంకా సమయం పడుతుంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఏదైతే తన క్యాంప్ కార్యాలయంలోనే తన బాధ్యతలు అయితే స్వీకరిస్తున్నారు. 21, 22 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ముందుగా ఇటు ఏదైతే క్యాంప్ కార్యాలయం నుంచే ఆయన బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు రేపు కూడా రాష్ట్ర సచివాలయంలో పూర్తి స్థాయిలో ఈ యొక్క మంత్రులంతా కూడా తమ బాధ్యతలు స్వీకరించనున్నారు. ముఖ్యంగా ఇటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం బాధ్యత స్వీకరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు కార్యాలయానికి మరికొద్దిసేపట్లో చేరుకోనున్నారు. ఇప్పటికే 9:30 సమయానికి వస్తారని చెప్పారు. కానీ కొద్ది కాలయాపన ఉండడంతో ఇప్పటికే ఏదైతే ఛాంబర్లో పండితులు అయితే మాత్రం ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఈసారి బాధ్యతలు తీసుకొని ఉన్న నేపథ్యంలో ఆయన కోసం అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చారు. అయితే ఇప్పుడు రూట్ నెంబర్ 5లో ఉన్నటువంటి ఈ కార్యాలయానికి సంబంధించి ఇప్పుడు భారీ బందోబస్తును కూడా పోలీసులు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా ఆయన బాధ్యతలు స్వీకరిస్తున్న నేపథ్యంలో ఈరోజు ఆయనతో పాటు ఇక్కడ ఏదైతే కొంతమంది అధికారులతో కూడా సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించనున్నారు. ఈ పూజా కార్యక్రమం అనంతరం 11 గంటలకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఈ భేటీ సుమారు గంట పాటు జరుగుతుంది. అనంతరం 12 గంటలకు గ్రూప్ 1, గ్రూప్ 2 అధికారులతో కూడా భేటీ అవుతారు. ఇది అరగంట నుంచి గంట పాటు ఉంటుంది. అనంతరం మరలా ఏదైతే ఇటు పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్తో భేటీ అవుతారు. ముఖ్యంగా పరిపాలనా విధానంలో ఇప్పుడు కొత్తగా ఏదైతే ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఈ అధికారులతో అయితే భేటీ అవుతున్నారు. ఈ భేటీ అనంతరం ఆయన ఏదైతే సీఎం దగ్గరికి కూడా వెళ్ళేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈరోజు రాత్రికి అటు మంగళగిరిలోని తన పార్టీ కార్యాలయంలోనే ఆయన బస చేయనున్నారు. అయితే 21, 22 తేదీల్లో జరిగేటువంటి ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఇప్పటికే కార్యాచరణ అయితే రూపొందించారు. మరోవైపు ఏదైతే ఆయన పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే జనసేన నాయకులంతా కూడా ఇక్కడికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే అటు కందుల దుర్గేష్ కూడా ఇప్పటికే వచ్చినటువంటి పరిస్థితి. అయితే కందుల దుర్గేష్ కూడా రేపు అటు
రాష్ట్ర సచివాలయంలో తన బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే ఈసారి రాష్ట్ర సచివాలయంలో జనసేనకు సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్తో పాటు అటు నాదెండ్ల మనోహర్ ఛాంబర్లు కూడా పక్కపక్కనే ఉండేలాగా ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి మధు. అయితే ప్రస్తుతానికి మనం విజయవాడలో చూస్తున్నాం కదా, మరికొద్ది సేపట్లో ఆయన రానున్న నేపథ్యంలో ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు కూడా ఇప్పటికే అధికారులు అంతా కూడా ఇప్పటికే చేరుకున్నారు. ఈ గతంలో ఇది ఏదైతే ఇరిగేషన్ శాఖ కార్యాలయం 2014 నుంచి 19 వరకు కూడా అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి అటు దేవినేని ఉమామహేశ్వరరావు ఈ కార్యాలయాన్ని ఉపయోగించుకున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మొన్నటి వరకు కూడా ఇటు బొత్స సత్యనారాయణ ఈ కార్యాలయం నుంచే పరిపాలన కొనసాగించారు. అయితే ప్రస్తుతానికి రాష్ట్ర సచివాలయంలో ఈ యొక్క ఛాంబర్ ఇంకా సిద్ధం కాకపోవడం కారణంగానే హుటాహుటిన ఈ కార్యాలయం తన క్యాంపు కార్యాలయం నుంచే ఈరోజు ఈ పదవి బాధ్యతలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ పదవి బాధ్యత చేపట్టిన తర్వాత ఏడుకొండలు జనసేన అభిమానులు కావచ్చు, పవన్ కళ్యాణ్ సినీ అభిమానులు కావచ్చు, ఇటు ఓట్లేసి గెలిపించిన ప్రజలు కావచ్చు క్యూరియస్గా ఎదురు చూస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, ఛార్జ్ తీసుకున్న తర్వాత ఏ అంశాలపైన ఎక్కువగా ఫోకస్ పెడతారు, ఏ అంశాలపైన కొరడా జులిపిస్తారు అంతపైన ఎక్కువ ఫోకస్గా చూస్తున్నారు. దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్? అంటే ముఖ్యంగా ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముఖ్యంగా ఏదైతే ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతోనూ అలాగే ఇటు గ్రూప్ 1 గ్రూప్ 2 అధికారులతో భేటీ అవుతారు. ముఖ్యంగా ఏదైతే పంచాయతీరాజ్ సెక్రటరీ అసోసియేషన్తో కూడా భేటీ అవుతున్నారు. ఇప్పటికే పంచాయతీలో ఉన్నటువంటి ఇబ్బందులు, అలాగే ఏదైతే గ్రామీణ నీటి సరఫరాలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నటువంటి నేపథ్యంలో దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టేలాగా, ఎందుకంటే చాలా చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా తాగునీరు సమస్య అనేది కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు చాలామంది ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర అటవీ శాఖ అలాగే పర్యావరణకు సంబంధించినటువంటి ముఖ్యంగా పర్యావరణం అంటే తనకు చాలా ఇష్టమని గతంలో కూడా పర్యావరణ శాఖ తీసుకుంటారంటూ కూడా వార్తలు వచ్చాయి. ఆ నేపథ్యంలో ఆయనకి పర్యావరణ శాఖ కూడా చిన్న నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితి వీటి మీద ఎక్కువగా దృష్టి సారించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈరోజు పంచాయతీ సెక్రటరీల అసోసియేషన్తో మాట్లాడిన తర్వాత పంచాయతీలో ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ స్థితిగతులు, అక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల మీద ముఖ్యంగా ఫోకస్ పెట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మధు. రైట్, థ్యాంక్ యూ ఏడుకోండి. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరికొద్ది సేపట్లో పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. డిప్యూటీ సీఎంతో పాటు కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి కీలక మంత్రిత్వ శాఖలను పవన్ కళ్యాణ్కు కేటాయించారు. ఇక ఇప్పటికే సీఎం చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు బాధ్యతలు స్వీకరించగా పవన్ కళ్యాణ్ నేడు బాధ్యతలు తీసుకోనున్నారు.
ఇక విజయవాడలోని తన క్యాంప్ ఆఫీస్లో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు పవన్ కళ్యాణ్. ఉదయం 11:30 ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో సమావేశం కాబోతున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు గ్రూప్ 1 గ్రూప్ 2 అధికారులతో చర్చిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12:30 పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్తో భేటీ కాబోతున్నారు. అలాగే ఈరోజు రాత్రి మంగళగిరి పార్టీ ఆఫీస్లోనే పవన్ బస్ చేయబోతున్నారు. అలాగే మరోవైపు పవన్ కళ్యాణ్ కు రెండో బ్లాక్ లోనే మొదటి అంతస్తులో ఉన్నటువంటి 212 రూమ్లు కేటాయించడం జరిగింది. ప్రస్తుతానికి ఆ రూమ్ కి సంబంధించి ఇంకా పనులు కాని నేపథ్యంలో ఆయన విజయవాడలోని తన క్యాంప్ ఆఫీస్లో మాత్రం బాధ్యతలు స్వీకరిస్తూ ఉన్నారు. అలాగే రెండో బ్లాక్లో 7, మూడో బ్లాక్లో 5 మంత్రులకు ఛాంబర్లను కేటాయించడం జరిగింది. అలాగే మరోవైపు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్కు కూడా పవన్ కళ్యాణ్కు పక్కన ఉన్నట్టుగా వారికి కూడా ఛాంబర్లు కేటాయించడం జరిగింది. ఈరోజు ఉదయం అయితే మరికొద్దిసేపట్లో ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీసులో బాధ్యతలు స్వీకరిస్తారు మరి కాసేపట్లో. అలాగే దాని తర్వాత 11:30 గంటలకు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో పవన్ భేటీ అవుతారు. మధ్యాహ్నం 12 గంటలకు గ్రూప్ 1 గ్రూప్ 2 అధికారులతో సమావేశం అవుతారు. అనంతరం 12:30 పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్తో భేటీ అవుతారు. దాని వెంటనే ఈరోజు రాత్రి మంగళగిరి పార్టీ ఆఫీసులో పవన్ బస్ చేస్తారు. పవన్ కళ్యాణ్ చేరుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడంతా కూడా అధికారులతో పాటు ఇటు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులంతా కూడా ముందుగానే కార్యాలయానికి చేరుకున్నారు. ప్రస్తుతం వీరంతా కూడా డిప్యూటీ సీఎం రాక కోసం అయితే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయన కంటే ముందుగా కూడా ఈ జనసేన పార్టీకి చెందినటువంటి కీలక నేతలంతా కూడా ఇప్పటికే ఈ యొక్క క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటున్నారు. మరికొద్ది సేపట్లో ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే మనం విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. ఒక్కొక్కరుగా అందరూ కూడా జనసేన నాయకులంతా కూడా లోపలికి వచ్చి ఇక్కడ ఆయనకు సంఘీభావం తెలుపుతుంది, ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు అందరూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ యొక్క ఏదైతే పవన్ కళ్యాణ్ ఈ రోజు తొలిసారి బాధ్యతలు తీసుకుంటున్న నేపథ్యంలో ఆయన కోసం వీరంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇటు రూట్ నెంబర్ 5లో అయితే పూర్తిగా ట్రాఫిక్ జామ్ కూడా అయినటువంటి పరిస్థితి. అభిమానుల కోలాహలం అయితే భారీగా ఉంది. అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు జనసేన నాయకులు కార్యకర్తలంతా కూడా సంబరాలు చేసుకుంటారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గత 10 సంవత్సరాలుగా ఎంతో ఓపికగా ఓటమి చూసి కూడా ఆయన తర్వాత ఒక్కసారిగా రాకెట్లో దూసుకొచ్చారు. 100% స్ట్రైక్ రేట్ తోటి దేశంలోనే ఒక అరుదైనటువంటి రికార్డును సాధించినటువంటి పవన్ కళ్యాణ్ కు ఈసారి డిప్యూటీ సీఎం హోదాతో పాటు మరో 4 కీలక శాఖలు కూడా ఇటు ఏపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఆయనకి ఏదైతే గతంలో మనం అనుకున్నట్లుగా డిప్యూటీ సీఎంతో పాటు మరికొన్ని కీలక పదవులు ఇచ్చి ఆయన్ని గౌరవిస్తారు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మనకు సమాచారం అందింది. ఆ మేరకు కూడా ఇటు చూస్తే ఆయనకు 4 కీలక శాఖలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే కొద్దిసేపు క్రితమే ఆయన ఇక్కడికి రావాల్సి ఉంది. అయితే మార్గ మధ్య ఇంకా
ఆలస్యం అవడంతో ఇక్కడ ఆలస్యం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం అటు డిప్యూటీ సీఎం హోదాలో ఇక్కడ బాధ్యతలు తీసుకోవడానికి గల కారణం అక్కడ ఏదైతే సచివాలయంలో ఆయనకి కేటాయించినటువంటి ఛాంబర్ ఇంకా సిద్ధం కాకపోవడం వల్లనే ఈ రోజు ఆయన ఒకటొకటిన ఈ రోజు మంచి స్థితిలో ఉండడం వల్ల తన క్యాంప్ కార్యాలయంలోనే బాధ్యతలు స్వీకరిస్తున్నారు. అయితే మరి ఇవాళ ఈ మంత్రులతో పాటు మరికొంతమంది రేపు పూర్తి స్థాయిలో సచివాలయం ఛాంబర్లన్నీ కూడా నిండిపోనున్నాయి. అయితే 21, 22 తేదీల్లో జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఒకటొకటిన ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ యొక్క పదవి బాధ్యతలు అయితే తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులందరితో కూడా చర్చించి దానికి సంబంధించినటువంటి కీలక ఏదైతే ఈ యొక్క డాక్యుమెంట్స్ అంతా రప్పించడం, అలాగే ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయనే దాని మీద రేపు వీలైనంత వరకు అసెంబ్లీలో దాన్ని ప్రస్తావించేలాగా కూడా ఆయన రూపకల్పన చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ముఖ్యంగా ఏదైతే పంచాయతీ సెక్రటరీలో ఈ యొక్క అసోసియేషన్తో కూడా వాళ్ళు భేటీ అవ్వడానికి కూడా ప్రధాన కారణం అదే. ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీల్లో ఉన్నటువంటి సమస్యలు, ఇప్పటి వరకు పంచాయతీల్లో నిధులు కొరతగానే, నిధులు వచ్చినటువంటి నిధులు దారి మళ్ళీ పోవడంగానే ఇతర సమస్యలన్నింటి మీద కూడా ఆయన దృష్టి పెట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా అందరినీ కూడా ఇక్కడికి రప్పిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు అటవీ పర్యావరణ శాఖకు సంబంధించి అటవీ భూములను చాలా వరకు కూడా గత ప్రభుత్వం ఏదైతే కబ్జా చేసినట్టు కానీ అక్కడ పేదలకు చెందాల్సినటువంటి భూములను కొంతమంది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కబ్జాలు చేయడం కానీ ఇవన్నిటిని కూడా ఈ రోజు నుంచి ఈ పూర్తి స్థాయిలో దాని మీద ఫోకస్ పెట్టారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలోనే మీరు క్యాంప్ కార్యాలయంలో ఈ రోజు ఒకటిన వీరందరితో ఈ సమావేశాలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మధు.